ఇక రాష్ట్రంలోని అన్ని వర్గాల జనం రేవంత్ సర్కార్పై సీరియస్గా ఉన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాం పార్టీకి తగిన శాస్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జనమంతా తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. మరి అలా ఇస్తున్నటువంటిది కూడా ఏది లేదు. ఇలా రైతుల విషయానికి వచ్చినప్పుడు ఆ బోనస్ 500 బోనస్ ఎవరికి ఇస్తున్నారు? నాగార్జున సాగర్ కెనాల్ కింద మాత్రం ఎక్కడ ఒక రూపాయి కూడా బోనస్ ఇవ్వటం లేదు. ఇవాళ దళారులుగా ఏర్పడి మిల్లర్లకే ఈ రైతులు ఎంతో కొంతకి తక్కువకి అమ్ముకుంటున్నారు. అదే 500 ఇచ్చినట్టుంటే ఇంకొక 500 పెంచి వచ్చాయి. ఈ కెనాల్ ఏరియాలు నాగార్జున సాగర్ కెనాల్ ఏరియాలో మాత్రం ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన పరిస్థితి రైతులకు లేదు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎక్కడ ఎవరికి ఇచ్చినట్లేదు. అదే విధంగా ఇవాళ కరెంటు ఎక్కడ చూసినా కానీ రైతాంగం గ్రౌండ్ వాటర్ అంతా పడిపోయి బోర్లు పనిచేయక మోటార్లు పనిచేయక కరెంటు పోయి పొలాలు మొత్తం ఎండిపోయి ఇవాళ ఈ సూర్యాపేట జిల్లా ఎక్కడ చూసినా రైతులు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎండిపోయినాయి. ట్రాక్టర్ పేరుపై ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ వేసుకొని తీసుకొచ్చాం. ట్రాక్టర్ పేరుపై మన నైట్ పోయింది. ఇలా 3 రోజులు నీళ్ళు లేవు తెల్ల. మనం ఇప్పుడు ఏం చేయాలి? అది అయిద్దో కాదో తెలియదు. మరి ఇంకంత ఇక చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఏమైనా చూసేది ఉంది. శాస్త్రం అంటుండే. ఇప్పుడు చేసేది తెలియదు గవర్నమెంట్. ఏమైనా ముసలికి 6000 మహిళలకు 2500 లేవు. బోనస్ లేదు, ఇది రైతు బంధు లేదు, ఐకేపీ సెంటరు ఇంకా వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. కొంతమంది పోసారు, కొంతమంది ఏందమ్మ ఈడ అమ్ముకునేది ఈడ ఎండ పోసి అని మిల్లుకు కొట్టుకపోతున్నారు. 1700 కాడికి వేస్తారు మిల్లోడు. రైతు బంధు లేదు, బోర్లు ఎండిపోయినాయి, మాకేం లేదు. కేసీఆర్ ఉండగా మంచిగా అనిపించింది. ఈ రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్ వచ్చింది, ఆగం ఏం లేదు. రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, మాకు రుణమాఫీ పోలేదు. కేసీఆర్ని సీఎం చేస్తాం అక్కడ కొత్త, నువ్వేం చేస్తావు చెయ్యి. మేము మనుషులను నమ్మి ఈ కాంగ్రెస్కు ఓటేసినాం, గెలిపించినాం. మాకు ఇంత రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఊరు మురికి నీళ్ళు పెట్టాం, నీళ్ళు లేదు. ఐక్య సంపద ధరలు రేట్ లేదు, అవి కొంటలేరు. మాకు రుణమాఫీ 2 లక్షలకు ఎక్కువ వాళ్ళకు మొత్తం ఇంకా సగం రుణమాఫీ పట్టినే ఉంది. సర్పంచ్లకే కానీ నెంబర్లకే కానీ ఎవరికి ఒక ఓటు కూడా వేయం. మొత్తం కేసీఆర్ టీఆర్ఎస్కి వేస్తాం. గవర్నమెంట్ ఫామ్ కాగానే డిసెంబర్ 9 నాడు వచ్చి మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు గిట్ట రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకుండా ఫస్ట్ లిస్ట్ అని, సెకండ్ లిస్ట్ అని, థర్డ్ లిస్ట్ అని, ఫోర్త్ లిస్ట్ అని పెట్టి రైతులను మోసం చేసి రైతుకు ఎలాంటి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. అసెంబ్లీలో రుణమాఫీ అయిపోయింది, చేసినాం అన్నట్టు రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఐకేపీ సెంటర్లు లేవు, రైతుకు బోనస్ అన్నారు, బోనస్ లేదు, గిట్టుబాటు ధరలు లేవు. ఏది ఇప్పుడు 6 గ్యారంటీలలో 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని గిట్ట పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, వర్షాలు పడుతున్నాయి, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయలేదు, ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక రైతులు కోసిన వరి ధాన్యాన్ని ఏడ దాచుకోవాలనో దాచుకోవడానికి తారతిని పట్టాలు లేక అవస్థలు పడుతున్నారు రైతులు. ఇలాంటి అవస్థలు గవర్నమెంట్ కనబడట్లేదా? రైతు రుణమాఫీ 2 లక్షలకు పైన చేస్తాము అన్నారు. అప్పుడు అధికారులను అడిగితే సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ వచ్చినాక మాకే క్లారిటీ లేదు, గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు అని అన్నారు. ఈ రైతు రుణమాఫీని మాత్రం 2 లక్షల అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి, బోనస్లు ఇవ్వాలి, తక్షణమే ధాన్యం కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము వరిసేలు కోసినాం, ఓళ్ళు కొంటలేరు, ప్రైవేట్కి అమ్ముతున్నాం. 1700 క్వింటాల కాడికి మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు. మా బాధలేంది, మా కష్టాలేంది, ఊరి మీదకి నీళ్లు పెట్టించారు, రూపాయి ఇవ్వలేదు. ఏడాస్తాన్ని తిరుగుతున్నాం. మా కష్ట నిష్టాలు ఇట్లా ఉండయి. ఈ సాగర్ ఆయకట్లో పూర్తి స్థాయి నీళ్లు అందించలేక పెద్ద మొత్తంలో పంటలు ఈ సూర్యాపేట జిల్లాలో ఎండిపోయి రైతులు అవేగోసపడుతున్నటువంటి పరిస్థితి. పోయినసారి బీఆర్ఎస్ పరిపాలనకి ఇప్పటికి స్పష్టమైన తేడా తెలియజేస్తా ఉంది. రైతులు కన్న బాధలు పడి పండించిన ధాన్యానికి ఈ రోజు కూడా బస్తాలకు టెండర్లు పిలవక, ఐకేపీ సెంటర్లు తెరవక, రైతులు కొనే ధాన్యం లేక ఇదే టైంకి పోయిన కాలంలో 3200, 2900 అమ్మిన వడ్లు ఇలా 6కు 3కు అమ్ముకొని 2400కి, 2200కి, 2000కి అమ్ముకుంటున్నారు. రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంటే
నాయకులు మంత్రులు జిల్లాకి 2 మంత్రుల నుండి కూడా వాళ్ళ జల్సాలు వాళ్ళ సరదాలు వాళ్ళ యొక్క పదవుల పంపకాల కోసం ఢిల్లీలో పంచాయతీ చేసుకుంటారు తప్ప ఇక్కడ రైతుల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. చాలా వరకు నీళ్లు లేక ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మిల్లర్ల దగ్గరికి కూడా పోతే రోజుకో ధర, ఈ రోజు కొంత రేటు, ఆ రోజు కొంత రేటు. దయచేసి ఇక్కడికి వచ్చి మంత్రులు హెలికాప్టర్ల మీద తిరుగుడే కానీ వచ్చి దయచేసి మిరాలు కూడా మార్కెట్ కి కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి మిల్లులకు కానీ వచ్చినట్టయితే వారికి నిజమేందో తెలుస్తుంది. హామీలు ఇచ్చారు కానీ ఏ విధమైన హామీలు కానీ నెరవేర్చడం జరగట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గాలి మోటార్లు వదిలేసి కొంచెం రోడ్ల మీదకి వచ్చి మార్కెట్లన్నీ పరిశీలించి అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం.